రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి, అయితే 5 ఏళ్లలో అత్యధికంగా ఆ టీడీఆర్ బాండ్లు జారీ చేసిన నగరపాలక సంస్థలో తిరుపతి కూడా ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ యామిని, మొత్తం మీద ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ పేరుతోటి అంటే టీడీఆర్ బాండ్స్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అనేది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో టీడీఆర్ బాండ్స్ రూపంలో పెద్ద ఎత్తున దోచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచినటువంటి తిరుపతిలో దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయల వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే ఆయన తనయుడు మాజీ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి, సో వీళ్ళిద్దరూ కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క తిరుపతే కాదు, తణుకు కావచ్చు, అంతేకాకుండా కాకినాడతో పాటు వైజాగ్, నెల్లూరు ఏదైతే ప్రముఖ నగరాలు ఉంటాయో ఆ నగరాలను టార్గెట్ చేసుకొని టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. ఇందులో ఎస్పెషల్లీ అప్పట్లో పట్టణ పురపాలక శాఖకు సంబంధించినటువంటి ఆ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి పాత్ర ఎక్కువగా ఉన్నట్టు పరిస్థితి. ఎందుకంటే టీడీఆర్ బాండ్లు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు చెప్పినట్టు వాళ్ళకి ఇచ్చేయమని చెప్పేసి ఆమె మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆమె చెప్పినట్టు ఏదైతే అప్పట్లో పనిచేసినటువంటి మున్సిపల్ కమిషనర్లు ఇష్టానుసారంగా టీడీఆర్ బాండ్లను జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే పట్టణాలకు సంబంధించినటువంటి రోడ్ల విస్తరణ కావచ్చు, మాస్టర్ ప్లాన్లకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రైవేటు స్థలాలను వినియోగంలోకి తీసుకున్నటువంటి సందర్భంలో ఆ ప్రైవేటు స్థలాలకు పరిహారం కింద ఈ టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం, తిరుపతిలో అయితే మరీ దారుణంగా కనీసం భూ యజమానులు కూడా తెలియకుండా, వాళ్ళకి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్లో రోడ్లు వేసేసి టీడీఆర్ బాండ్లు అడిగితే వాళ్ళని నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితి, కనీసం సమాధానం చెప్పకుండా ప్రశ్నిస్తే కేసులు పెడతామని చెప్పేసి బెదిరించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే దాదాపు 4,000 కోట్ల వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ కుంభకోణం జరిగింది. అందులో దాదాపు కనీసం 10% వేసుకున్నా కూడా 400 కోట్ల రూపాయల వరకు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలకు సంబంధించినటువంటి జేబుల్లోకి వెళ్ళాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక కాకినాడ విషయానికి వస్తే అక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. వైజాగ్లో అయితే మరీ దారుణంగా ఒకసారి ఇవ్వాల్సినటువంటి టీడీఆర్ బాండ్లను 2-3 సార్లు వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. తణుకులో కూడా 2014 నుంచి 2019 వరకు అంటే టీడీపీ హయాంలో చాలా తక్కువగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. అప్పట్లో అయితే 4,600 చదరపు గజాలకు మాత్రం టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది. అంటే అంత తక్కువ ఆ మొత్తంలో అప్పట్లో భూములకు సంబంధించి కూడా సో టీడీఆర్ బాండ్లలో కూడా పారదర్శకత ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కానీ 2019 నుంచి 2024 అంటే వైసీపీ హయాంలో ఈ 5 ఏళ్లలో దాదాపు 71,507 చదరపు గజాలకు ఈ టీడీఆర్ బాండ్లను ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి టీడీఆర్ బాండ్ల వ్యవహారం కావచ్చు, కుంభకోణం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే దీని మీద మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా పూర్తి వివరాలతో పాటు ఒక నివేదికను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. కూటమి ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించినటువంటి కుంభకోణాన్ని వెలికి తీసేటటువంటి పనిలో ఉంది, పూర్తి వివరాలను సేకరించేటటువంటి పనిలో ఉంది. బాండ్స్ వెనక ఉన్నటువంటి జేమ్స్ బాండ్ని ఖచ్చితంగా బయటికి తీసి సో వాళ్ళందరినీ ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఆ ప్రయత్నం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే టీడీఆర్ బాండ్ల కుంభకోణం ఒక కుదుపుతోందనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజు.